నమస్తే వార్తలకి స్వాగతం వార్తలోని వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షా ఫలితాలు ఈ నెల 23వ తేదీ ఉదయం విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కెవి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలతో పాటు ఓపెన్ స్కూల్ 10వ తరగతి ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాలను సైతం విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. అభ్యర్థులు తమ ఫలితాలను bsc.ap.gov.in apopenSchool.ap.gov వెబ్సైట్లతో పాటు మనమిత్ర వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ ఏడాది పబ్లిక్ పరీక్షలకు దాదాపు 6 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. అభ్యర్థులు తమ మొబైల్ ఫోన్లోని వాట్సాప్ లో 9552300009 నంబర్కు హాయ్ అని మెసేజ్ పంపి విద్యా సేవలను ఎంచుకుని ఆపై ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎంచుకుని రోల్ నెంబర్ను నమోదు చేయడం ద్వారా ఫలితాల PDF కాపీని పొందవచ్చని అధికారులు తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో వచ్చే నెలలో జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనను విజయవంతం చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడలో ప్రధాని అమరావతి పర్యటన ఏర్పాట్లపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిర్వహించగా ఈ సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మే 2వ తేదీ మధ్యాహ్నం అమరావతికి చేరుకుంటారని, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు బహిరంగ సభ ఉంటుందన్నారు. ప్రధాని అమరావతి రాజధాని నిర్మాణ పనులకు పునఃప్రారంభ శంకుస్థాపన చేస్తారని చెప్పారు. ప్రైమ్ మినిస్టర్ గారు 3 o'clock అరైవ్ అవుతారు. ఈ ప్రోగ్రాం 5:20 వరకు ఉంటుంది. వారు ఎయిర్పోర్ట్లో అరైవ్ అయిన దగ్గర నుంచి మళ్ళా తిరిగి వెళ్ళేదాకా ఒక సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రాం చేయాలని ఈరోజు మంత్రుల బృందం కూర్చొని డిస్కస్ చేసింది. ఇందులో ముఖ్యంగా మొబిలైజేషన్ ఆఫ్ పబ్లిక్ అండ్ వాళ్ళని ఎలా యాక్చువల్గా ఒక ప్లాన్డ్గా సిస్టమేటిక్గా చేయాలి. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటి ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండేదానికి అటు పోలీస్ డిపార్ట్మెంట్తోనూ మరియు మిగిలిన అన్ని డిపార్ట్మెంట్తోనూ ఈరోజు అనేక విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. వాటర్ కానీ, బటర్ మిల్క్ కానీ, ఫుడ్ కానీ, తర్వాత పార్కింగ్ ప్లేసులు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి ఈరోజు ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూర్చొని కొంత గైడ్లైన్స్ యాక్చువల్గా డిసైడ్ చేశారు. రాజధాని అభివృద్ధి కోసం రైతులిచ్చిన భూములకు కృతజ్ఞతగా ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించే సభ ఒక కృతజ్ఞత వేదికగా ఉండబోతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని అన్ని నియోజకవర్గాల నుంచి నేతలు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రేపటి ప్రధాని టూర్లో ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని సఫలీకృతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. సభకు వివిధ నియోజకవర్గాల నుంచి నేతలు, కేడర్, సామాన్య జనం హాజరవుతారు. అమరావతి రాజధాని నిర్మాణం మరొకసారి రాష్ట్ర ప్రజలకి పునరంకితం అవడానికి కోసం ఒక చక్కటి అవకాశంగా భావించి గౌరవ ప్రధానమంత్రి గారు ఆ రోజున 3ంటికి విజయవాడకు చేరుకునే నేపథ్యంలో ఈరోజు మా మంత్రుల ఉపసంఘం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వివిధ డిపార్ట్మెంట్లని సమన్వయపరుచుకుంటూ ఏ విధంగా ఇక్కడికి వచ్చేస్తున్న ప్రజానికానికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా కార్యక్రమం విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి మేము చేయాల్సిన ఏర్పాట్లపైన చాలా లోతుగా మేము ఈరోజు సమీక్షించడం జరిగింది. ప్రతి కార్యక్రమం గురించి ఏది ఆలోచించినా కూడా ఇక్కడ ప్రజలు చేసిన త్యాగాలు, అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు, అదేవిధంగా గతంలో మూర్ఖమైన నిర్ణయాలతో ఆ ప్రభుత్వం ఏ విధంగా మహిళా రైతుల్ని, ఎవరైతే రైతులు పాపం రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం వాళ్ళు ఏ విధంగా భూములు ఇచ్చారో, వాళ్ళని ఇబ్బంది పెట్టారో అటువంటి రైతులందరినీ కూడా గౌరవించుకోవడానికి కోసం ఇది ఒక వేదికగా మారాలని మా అందరి ఆలోచన. దానికి అనుగుణంగా ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలు, అట్ ద సేమ్ టైం ఎవరైతే పాపం నిలబడి ఆ రోజున ఆ రైతులు మా కోసం ఈ త్యాగం చేశారో వాళ్ళందరినీ గౌరవించుకుంటూ ముందుకు తీసుకెళ్ళడానికి కోసం ఈ కార్యక్రమం నిర్మాణం జరుగుతుంది. వివిధ పార్టీల నియోజకవర్గాల నుంచి మా నాయకులందరినీ కూడా జిల్లాల వారీగా వాళ్ళని కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే విధంగా, భాగస్వాములు చేసే విధంగా వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం రాబోయే రోజుల్లో చేయబోతున్నాం. అన్ని జిల్లాల నుంచి పార్టీ నాయకులు సమన్వయపరుచుకుంటూ క్యాడర్తో పాటు నాయకత్వం కూడా కలిసి వచ్చేటట్టు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటట్టు
ప్రతి ఒక్కరం కూడా దీనికి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైతులకు అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. నంద్యాల జిల్లా బనగానిపల్లి నియోజకవర్గం కోవెలకుంట్లలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం కార్యక్రమంలో మంత్రి రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలు పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఉత్పత్తులు పెరగాలి, ఉత్పత్తులు పెరిగినప్పుడే రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, అదేవిధంగా రైతులు కూడా సొంతంగా బాగుంటారని చెప్పే ఉద్దేశంతో ఈరోజు అనేక కార్యక్రమాలు తీసుకుని ఈరోజు పొలం పిలుస్తుంది ఒకటి. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా భూసార పరీక్షలు చేసిన పాపాన పోలేదు. 2014-19 వరకు చాలా చోట్ల కూడా మనం అందరం కూడా భూసార పరీక్షలకు ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్మించాము. ఇప్పుడు వాళ్ళు కష్టపడి చదివినటువంటి పిల్లలు కావచ్చు, వీళ్ళ ఆఫీసర్స్ కావచ్చు, వాళ్ళ చదువుకు వాళ్ళకు కూడా శాస్త్రాలు వాళ్ళకేం కాదు, అన్ని పరీక్షలు చేసిన తర్వాత అన్ని తెలుసుకున్న తర్వాత మీకు సూచనలు ఇస్తారు. వారి సూచనలు ఒక్కటి నేను దయచేసి మీకు అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఏవైతే వ్యవసాయ అధికారులు ఇస్తారో పలానా పంట ఈ మార్గం వేసుకోండి, పలానా ఈ విధంగా చేసుకోండి, పలానా మందులు కొడితే ఈ విధంగా వస్తుంది, దానికి కూడా మనం ఏంటంటే రోగాలు చచ్చిపోవాలి తొందరగా చెప్పి ఎక్కడ వాడి మెడికల్ షాప్ అక్కడ షాపులు పెస్టిసైడ్ షాపులు చెప్తే వాడు చెప్పినట్టే వింటున్నారు. దయచేసి ఆ విధానం మారినప్పుడే రైతు సుఖంగా ఉంటాడు. కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద యశో నాయక్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. కేంద్ర మంత్రితో పాటు మహారాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి మేఘనా దీపక్ సాకూర్ విజయవాడలో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకోగా బీజేపీ రాష్ట్ర నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డబుల్ ఇంజిన్ సర్కారుతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వేగంగా సాగుతోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కు నిధుల కొరతే లేదన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నక్కల అవుట్ ఫాల్స్, కాజా, మాధవాయిపాలెం అవుట్ ఫాల్స్ సూయేజ్ పనులను 12 కోట్ల రూపాయలతో చేపడుతున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం ఉల్లంపర్రు, జిన్నూరు, వేడంగి గ్రామాల్లో 1 కోటి రూపాయలతో పంట కాలువ పొడవున గ్రావెల్ రహదారులు, సిమెంట్ రహదారి పనులకు కూటమి నాయకులతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన 9 నెలల కాలంలో అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టడం జరిగిందన్నారు. ఈరోజు పోడూరు మండలం మనము అదేవిధంగా పాలకొల్లు మండలం ఉల్లంపర్రు గ్రామంలో మరి వేళ ఒక సీసీ రోడ్డు అంటే ఎవరైతే మరి ఇక షెడ్యూల్ ట్రైబ్ ఎవరైతే ఉన్నారో, ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో అక్కడ మరి 39 లక్షలతోటి ఒక సీసీ రహదారి, అదేవిధంగా మరి ఒక ఉల్లంపర్రులోనే మరి రైతులందరూ కూడా ఎప్పటి నుంచో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం, కష్టాలు పడుతున్నామని అంటే వాళ్ళకు ఒక 39 లక్షలతోటి ఒక గ్రావెల్ రహదారి నిర్మాణం. అదేవిధంగా ఇప్పుడే మనం చూసాం జున్నూరు గ్రామం పోడూరు మండలం రామసేతువ ఛానల్ మీద 26,10,000 ఏదైతే అక్కడ ఒక గ్రావెల్ రోడ్డు. మరి అదేవిధంగా ఇప్పుడే మనం ఒక డీసిల్టింగ్ మరి ఇక 8,10,000 అక్కడే జున్నూరు. అదేవిధంగా ఏదైతే వేడంగి గ్రామంలో ఇక్కడ ఒక 7,30,000 ఒక డీసిల్టింగ్ అంటే ఏదైతే మట్టి తీసేటువంటి కార్యక్రమం, పుడికి తొలగించేటువంటి కార్యక్రమం. ఈ రకంగా 1,19,00,000 రూపాయలు ఈరోజు మరి ఇక 2 గ్రామాల్లో మన పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది. కూచిపూడిలో ఆ చిన్నారి ప్రతిభ అద్భుతం. పట్టుమని 8 ఏళ్ల ప్రాయంలో తన నాట్య రీతులతో ఆహోతులను ఆకట్టుకుంది. కూచిపూడి శిక్షణలో ఏడాదికి గిన్నిస్ రికార్డు సొంతం చేసుకుంది. గుంటూరు జిల్లా మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధి ఉండవల్లికి చెందిన తోట లోచన కూచిపూడిలో తనదైన ముద్ర వేసుకుంటోంది. తాజాగా హైదరాబాద్ భారత్ ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కూచిపూడి కళా వైభవం నృత్య ప్రదర్శనలో పాల్గొని మెరుగైన ప్రతిభ కనపరిచి గిన్నిస్ బుక్ లో స్థానాన్ని సంపాదించుకుంది. ఉండవల్లికి చెందిన తోట అనిల్ బాబు సరితల కుమార్తె లోచన 3వ తరగతి చదువుతోంది. గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించిన లోచనను రాష్ట్ర విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అభినందించారు. పొగాకు
పొగాకు రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల్ల శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఒంగోలులోని 1వ పొగాకు వేలం కేంద్రాన్ని మంత్రి ఈ రోజు సందర్శించారు. ఈ సందర్భంగా పొగాకు కొనుగోళ్ల బోర్డు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ కర్ణాటకలో పొగాకు కొనుగోళ్లు ముగిశాయని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొనుగోళ్లను వేగవంతం చేయాలన్నారు. పొగాకు రైతులు నష్టపోకుండా అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. ఎక్కువగా నో బిడ్డింగ్ జరుగుతుందండి. రైతులు కష్టపడి ట్రాక్టర్లో తీసుకొచ్చుకుంటున్నారు, మళ్ళీ వెనక్కి పంపిస్తున్నారు. 40% పైగా నో బిడ్డింగ్ జరుగుతుంది. రైతులు బాగా ఇబ్బంది ఉంది. ఈరోజు కర్ణాటకలో మార్కెట్ కూడా ముగిసింది. రైతులు అపరాధ రుసుం లేకుండా ఎక్కువ సాగును కొనుగోలు చేయమన్నారు. అది ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంతకుముందు రైతులకు ఇబ్బంది అయినప్పుడు ఆ రోజు దామచర్ల నారాయణ గారు మంత్రిగా ఉన్న సమయంలో మార్కెట్ ద్వారా కొనుగోలు చేశాం. పోయినసారి 14 రైతులకు ఇబ్బంది వస్తే ఎన్డీఏ ప్రభుత్వంలో 2000 రూపాయలు అదనంగా కేంద్రం నుంచి 1500 రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛందంగా 500 రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకుంది కూడా మా ప్రభుత్వమే. ఈరోజు కూడా మార్కెట్ రేట్లు బాగానే ఉన్నాయి, కానీ నో బిడ్డింగ్ వస్తుంది. లో గ్రేడ్కి సమస్య ఉంది. నేను ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్పాను. ఇక ఈడీ టొబాకో బోర్డు కొత్త నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది. బయ్యర్స్ తోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి కొనుగోలు చేయమన్నాం. కొన్ని కంపెనీలు ఆశించిన స్థాయిలో గతంతో పోల్చుకుంటే తక్కువ స్థాయిలో కొనుగోలు చేస్తామన్నారు. ఆ కొనుగోలు కూడా శాతం పెంచాలనేది నేను ఈడీ బోర్డు అధికారులు ఆర్ఎంకి సూపరింటెండెంట్ చెప్పాను, ఈడీ గారికి కూడా చెప్పానండి. ఏదైనా పొగాకు రైతులకు నష్టం జరగకుండా ఆడుకోవడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. గతంలో కూడా మేము చేసిన చరిత్ర ఉన్నాయి. గతంలో ఒక ప్రభుత్వం కొనుగోలు చేసిన లో గ్రేడ్, కానీ అప్పుడే అమ్ముకోకుండా వాళ్ళు వ్యాపారవేత్తల్లాగానే వచ్చే నెక్స్ట్ సీజన్లో అమ్మటం వల్ల రైతులు ఆ సంవత్సరంలో వచ్చినటువంటి లో గ్రేడ్ కొనుగోలు లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇవన్నీ మర్చిపోయి ప్రభుత్వాల మీద నిందలేయడం సరికాదని చెప్పి వారికి హితవు చెప్తున్నాను. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సూచించారు. విజయవాడ నగరంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పౌష్టికాహార పక్షోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 45 మంది గర్భిణీలకు ఎమ్మెల్యే దంపతులు సామూహిక సీమంతాలు నిర్వహించారు. దుస్తులు, పండ్లు, పూలతో పాటు నగదును అందజేశారు. ఈ సందర్భంగా విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ సాధారణ కాన్పులతోనే ఆరోగ్యకరమైన సమాజం ఆవిష్కృతమవుతుందన్నారు. తల్లులను చూస్తూ ఉన్నాం, కాబోయే తల్లులను చూస్తూ ఉన్నాం. ఇది పవిత్రమైన కార్యక్రమం. మనం పిల్లడు పుట్టిన తర్వాత పెరిగిన తర్వాత భోజనం పెట్టడం కాదు, కడుపులో పడ్డ దగ్గర నుంచి కూడా మనం జాగ్రత్తగా 730 రోజులు అంటే దిగితే 3 సంవత్సరాలు వదిలేపు 1000 రోజులు అంటే సుమారు 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాలు ఎంత జాగ్రత్తగా కడుపులో మొదలైన చిన్న న్యూక్లియస్ అంటే మనం ఇంత ఉన్నాం, బట్ కడుపులో మొదలైనప్పుడు ఇంతే కనపడినంత. ఆ రోజు నుంచి పుట్టేదాకా, పుట్టిన తర్వాత మనం ఎంత జాగ్రత్తగా ఇలాంటి సూచనలు సలహాలు ఇని పెంచుతామో అది వాళ్ళకు 100 సంవత్సరాలు మనలో రోగ నిరోధక శక్తి పెరిగి వాళ్ళ 100 సంవత్సరాలు కాపాడుద్ది. వాళ్ళు 100 సంవత్సరాలు బ్రతికారు అంటే అది ఆ తల్లి వాళ్ళకి ఇచ్చిన వరం లేదా ఆ తల్లి పడిన కష్టం అనేది గమనించుకోవాలా. వాళ్ళు ఆ విధంగా మీ కళ్ళ ముందు మీ బిడ్డ ఆరోగ్యంగా బతుకుతున్నాడని ఆనందం పొందాలంటే మీరు ఆ 3 సంవత్సరాలు కూడా కష్టమైన, నష్టమైన, ఆర్థికంగా ఇబ్బంది అయినా మీరు ఆ బిడ్డ కోసం చేయాల్సిన శ్రమ కోసమే ఈ రోజున ఈ కార్యక్రమం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ స్థాయి నేతల్లో ఒకరని, ఆయన భావజాలాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. గత రాత్రి శ్రీకాకుళం నగరంలో బీజేపీ పార్టీ నేతలు బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ సమసమాజ స్థాపనకు అంబేద్కర్ కృషి చేశారన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ సారథ్యంలో అంబేద్కర్ విధానాలు, ఆలోచనలు ప్రజలకు తెలియజేసేందుకు సభలు, సెమినార్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. వాజ్పేయి గారు కర్మచారి కమిషన్ ఏర్పాటు చేసి భాగ్య వృద్ధి చేసుకునే వాడికి సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేయబడును అని ఆ వెహికల్ ఇచ్చి వారు మలమూత్రాలు చేతితో ఎత్తకుండా వారు 5 నిమిషాల్లో ఆ ట్యాంకును శుభ్రం చేసే విధంగా దానికి లోన్ ఇచ్చి సబ్సిడీలు కేటాయించి, అంటే సామాన్యులు ఏదైతే అంబేద్కర్ ఆలోచించారో ఆ సామాన్యుల యొక్క జీవితాన్ని మెరుగుపరచడమే ఒక ట్రూ స్పిరిట్గా, అంబేద్కర్ యొక్క ట్రూ స్పిరిట్గా మేము పరిపాలన చేస్తున్నాం. వేరే ఆలోచన లేనే లేదు. కాంగ్రెస్ ఓన్లీ బూటకపు ఆలోచనలు, బూటకు ప్రకటనలు, కొన్ని కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించి కూడబెట్టుకున్నటువంటి పార్టీ అది.
అలాంటి పార్టీ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని పట్టుకుని రాహుల్ గాంధీ తిరిగే నైతిక హక్కు లేదు. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిల్లోని బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల్లో 21,413 గ్రామీణ డాక్ సేవక్ కొలువులకు ఎంపికైన అభ్యర్థుల మెరిట్ జాబితాను తపాలా శాఖ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు గత నెలలో తొలి జాబితాను విడుదల చేయగా తాజాగా రెండో జాబితాను ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థుల వివరాలను సంబంధిత అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అంగన్వాడీలకు చంద్రన్న గ్రాట్యుటీ వరం. ఆదాయ పరిమితి నిబంధన లేకుండా సంక్షేమ పథకాలు వర్తించారని టీడీపీ అంగన్వాడీ డ్వాక్రా సాధికార విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత అన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. అంగన్వాడీ అక్క చెల్లెమ్మలను రాష్ట్ర వ్యాప్తంగా 1,10,000 మంది ఉన్నటువంటి అంగన్వాడీ అక్క చెల్లెమ్మలను ఆదుకోవాలని చంద్రన్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ 9 నెలల కాలంలోనే అంగన్వాడీల అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 కళ్ళుగా తీసుకొని వారికి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చి ఏదైతే వారు పడుతున్న ఇబ్బందులను గమనించి ఆ దిశగా అడుగులు వేసినటువంటి ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వంలో అంగన్వాడీ కేంద్రాలంటే సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుండేవి. చంద్రబాబు నాయుడు గారు హయాంలో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2014 to 19 కాలంలో అంగన్వాడీ సెంటర్స్ అంటే మనోవికాస కేంద్రాలుగా చక్కగా పిల్లలు అలాగే గర్భిణీలు ప్రతి ఒక్కరూ కూడా మంచి నాణ్యమైన ఫుడ్ గర్భిణీలకు పెట్టడం కానివ్వండి, పిల్లలకి మంచి పౌష్టికాహారాన్ని అందించే దానిలో, మంచి మౌలిక సదుపాయాలు ఇచ్చే దానిలో ముందుండేవి. గత ప్రభుత్వంలో జగన్ రెడ్డి పరిపాలించిన 5 సంవత్సరాలలో సమస్యల వలయంలో కొట్టుమిట్టాడి అంగన్వాడీల అభివృద్ధి కానీ అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని పట్టించుకునేటువంటి ప్రభుత్వం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితిలో లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 9 నెలల కాలంలోనే ఏవైతే వారికి హామీలు ఇచ్చారో వారికి గ్రాడ్యుటీ అమలు చేస్తానంటాం కానివ్వండి, అలాగే వాళ్ళకి కొన్ని యాప్ల ద్వారా పనిభారం ఏర్పడితే అవన్నీ కూడా సరిచేయటం కానివ్వండి, వేసవ సెలవులు కానివ్వండి, అలా ఏవైతే వారి యొక్క సమస్యలు సీఎం గారి దృష్టికి, అలాగే గౌరవ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ సంధ్యారాణి గారి దృష్టికి తీసుకొచ్చిన మరుక్షణం మా మంత్రి గారు కానివ్వండి, అలాగే మా సీఎం గారు కానివ్వండి, అంగన్వాడీ సమస్యలను వెంటనే తీర్చినటువంటి ఘనత కూటమి ప్రభుత్వానికి. మరీ ముఖ్యంగా చూసినట్లయితే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు కన్సర్న్ ఆ డిపార్ట్మెంట్ మంత్రి గారికి అంగన్వాడీలు ఏ శాఖకు వస్తారు అని అడిగారు అంటే ఆ రోజు అంగన్వాడీల పట్ల ఆ ప్రభుత్వానికి కానీ, ఆ మంత్రి గారికి కానీ, ఆ ముఖ్యమంత్రి గారికి కానీ ఏ పాటి చిత్తశుద్ధి ఉందనేది ఆ రోజు అంగన్వాడీల అక్క చెల్లెమ్మలందరూ కూడా అనుకున్నటువంటి పరిస్థితి. ఒక లెజెండ్గా చంద్రబాబు చేస్తున్న అనేక మంచి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చంద్రన్న వజ్రోత్సవాలు నిర్వహించిన పసుపులెట్టి వెంకటరమణ అన్నారు. 2001లోనే చంద్రన్న పరిపాలన మీద డాక్యుమెంట్ తీసి రవీంద్ర భారతులు విడుదల చేశామని, PMKY సంస్థ స్థాపించి ఎవరి సహాయం లేకుండా సంవత్సరానికి 8 కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో చంద్రబాబు వజ్రోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. ఎటువంటి స్వార్థం లేకుండా కార్యక్రమాలు చేస్తున్న తమని చంద్రబాబుతో కలిసే అవకాశం లేకుండా చేస్తున్నారని వెంకటరమణ అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు అభిమానులమని చెప్పుకునే వారికి ఆయన పుట్టుక సమయం వివరాలు తెలుసా అంటూ ఆయన నిలదీశారు. PMKM ఫైన్ ఆర్ట్స్ అనే ఈ సంస్థను నేను 1995 సంవత్సరంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అమృతస్తములతోటి ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నుంచి PMKM ఫైన్ ఆర్ట్స్ ఈ 30 సంవత్సరాలు విజయవంతంగా ఢిల్లీ, బెంగళూరు, మన హైదరాబాద్, ఖమ్మం, మన 13 జిల్లాలు అన్ని ప్రాంతాల్లో కూడా విజయవంతంగా నాటికలు జరుగుతున్నాయి. ఈ PMKM ప్రత్యేకత ఏంటంటే ఇండియాలో ఎవరైనా ఒక పరీక్ష జరుపుతారు, కానీ మేము ఏడాదికి 7 పరీక్షలు జరుపుతూ ఎంపికైన ఉత్తమ నాటికకు ₹1,00,000 ఇస్తున్నాం. ఇప్పటి వరకు ఈ కార్యక్రమాల్ని విజయవంతంగా జరుపుతూ మన చంద్రబాబు నాయుడు గారి పేరుతోటి స్వర్ణోత్సవాలను మేము 2000 ఏప్రిల్లో జరపడం జరిగింది. మరలా ఇప్పుడు వజ్రోత్సవాలని చెప్పని మేము ఒక 2 నెలల నుంచి ఇది ఒక ప్లాన్ చేసుకొని నాటికలు ఎంపిక చేసి ఆ ఎంపికైన నాటికలన్నింటినీ కూడా మేము ఆంధ్రదేశంలో విజయవాడ, రాజమండ్రి, ఒంగోలు, కడప, తిరుపతి ఇలా
వివిధ ప్రాంతాల్లో కర్నూలు ఇలా వివిధ ప్రాంతాల్లో పోటీ కార్యక్రమాలు చేసి ఎంపికైన నాటికకు తిరుపతిలో జనవరి 13, 14, 15 తేదీలలో 2025 లక్ష రూపాయల బహుమతి ఇవ్వడం జరుగుతుంది. ఈ వజ్రోత్సవ కార్యక్రమాల్ని మేము జరుపుతానికి విజయవాడ ఎంపిక చేసుకోవడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పేరుతోటి పుట్టినరోజుకి కేక్ కట్ చేస్తుంటారు, ఫ్లెక్సీలు పెడతా ఉంటారు, హడావుడి చేస్తూ ఉంటారు. కానీ మేము అలా కాదు. మేము చంద్రబాబు నాయుడు గారికి 97లో గుట్టుపాటి హనుమంతరావు గారు మన మంత్రిగా ఉన్నప్పుడు చంద్రన్న పరిపాలన అనే డాక్యుమెంట్ తీసాం. 99, 2000, 2001 సంవత్సరాలు ముఖ్య సేవకుడు పార్ట్ 1, పార్ట్ 2 ఎన్టీఆర్ అమృతవర్షిణి అనే పుస్తకాలని నేను స్వయంగా రాయటం, ఆయన బయోపిక్ని. అలాగే చంద్రబాబు గారు అప్పుడు ఉన్న జిఎంజి బాలవేగ్ గారితో హైదరాబాద్ రవీంద్ర పార్కులు ఆవిష్కరణ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఉన్న తెలుగుదేశం నాయకులు అందరికన్నా కూడా నిస్వార్థంగా ఒక్క పైసా కూడా ఈ రోజు తీసుకోకుండా మేము 96 నుంచి నిస్వార్థంగా మా జేబులో డబ్బు ఖర్చు పెట్టుకుని కార్యక్రమాలు చేస్తున్నాం. ఇందుకు మీకు దురద అని చెప్పనుకోవచ్చు. దురద కాదండి. ఒక సామాన్యుడు అసామాన్యుడికి ఎదిగాడు. మనవాడు పరావాడు పరీక్షలో పాస్ అయితే అభినందిస్తాం, ప్రోత్సహిస్తాం. ఒక మంచి పని చేస్తున్నట్టు ఒక లెజెండ్, ఒక ముఖ్యమంత్రి, ఆయన గురించి మనం ఏది కార్యక్రమాలు మంచిగా ప్రజలకు తెలియజేయాలని చెప్పని నేను ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసును పునర్విచారించాలని విశ్రాంత ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జి మామిడాడలోని సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. వారిని వెంటబెట్టుకుని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ను, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ను కలిశారు. అనంతరం మాట్లాడారు. వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కేసులో జరిగినంత లోపభూయిష్టమైన దర్యాప్తును నా ఉద్యోగ జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. 2022 మే 20న జరిగిన ఈ హత్య కేసును అప్పటి జగన్ సర్కార్ నీరుగార్చిందని, అత్యంత నీచమైన అమానవీయమైన ఈ కేసులో ముఖ్యమైన నిందితుడిగా ఉన్న అనంతబాబును కాపాడేందుకు నాడు ప్రభుత్వంలో ఉన్న అన్ని వ్యవస్థలు ఎన్నో అడ్డదారులు తొక్కాయని అన్నారు. సత్వరమే న్యాయం చేయాలని కోరుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అత్యంత నీచమైన అమానవీయమైనటువంటి సంఘటనల్లో వీధి సుబ్రహ్మణ్యం హత్య, ఆయన్ని ఇంటి దగ్గర డోర్ డెలివరీ చేసినటువంటి సంఘటన అత్యంత అవమానవీయమైనది, అత్యంత నీచమైనది. దానికి ఆ రోజున ప్రభుత్వంలో ఉన్నటువంటి కింద నుంచి పై వరకు వ్యవస్థలు ఈ హత్యా నేరంలో ముఖ్యమైనటువంటి ముద్దాయి అయిన అనంతబాబుని రక్షించడానికి ఎన్ని అడ్డదారులు తొక్కాయో, వాళ్ళు వేసినటువంటి కాగితాలు, కోర్టుల్లో వేసిన కాగితాలు, వాళ్ళు రాసిన పంచనామాలు చూస్తే ట్రైనింగ్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్కైనా అర్థమైపోతుంది. ఎఫ్ఐఆర్ కట్టే దగ్గర నుంచి క్లియర్ గా అన్ని దెబ్బలతో మనిషి శవమై పడుంటే దాన్ని అనుమానాస్పద మరణం 174 సిఆర్పిసి కింద కేసు రిజిస్టర్ చేశారు. అక్కడితో ఆగల. ఆ కేసుని పోస్ట్ మార్టం చేయించడానికి, ఎఫ్ఐఆర్ వేయడానికి, హత్యానేరం కింద కేసు నమోదు చేయడానికి కొన్ని వేల మంది 2 రోజుల పాటు ఆందోళనలు చేయాల్సి వచ్చిన పరిస్థితి ఆ రోజున మనం చూసాం. అంటే ప్రజలు ఏమనుకుంటారో, ఒక దళిత యువకుడిని కొట్టి చంపి శవాన్ని డోర్ డెలివరీ చేస్తే కేసు రిజిస్టర్ చేయకపోతే సభ్య సమాజంలో వాళ్ళ గురించి ఏమనుకుంటారో అనే సిగ్గు కూడా లేకుండా ఆ రోజున బిహేవ్ చేశారు. మొత్తానికి ఆ రోజున వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పట్టుబట్టి ఆందోళనలు చేయడంతో ప్రభుత్వానికి దిగిరాక తప్పలేదు. 302, 201 రెడ్ విత్ 34 ఐపీసీ అంటే కొంతమంది కలిసి కామన్ ఇంటెన్షన్ తో చేసిన హత్య అని చెప్పి కేసు అయితే రిజిస్టర్ చేశారు. కానీ దర్యాప్తు సమయంలో ఆ 34ని ఎగరగొట్టేశారు. ఇంకెవ్వరూ లేరు అన్నట్టుగా అనంతబాబు ఒక్కడే తూతూ మంత్రంగా అరెస్ట్ చూపించి దర్యాప్తును కూడా తూతూ మంత్రంగా చేసి అత్యంత లోపభూయిష్టమైన ఛార్జ్ షీట్ వేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. ఈ ఛార్జ్ షీట్ ని కనుక ఎవరైనా చూస్తే ఇది హంతకుడి మీద ఛార్జెస్ నమోదు చేయడం కోసం కాదు, హంతకుడిని ఎలా రిలీజ్ చేయాలా అన్న ఒకే ఒక
ఇంటెన్షన్తో ఈ ఛార్జ్ షీట్ని తయారు చేసిన సంగతి ఏ చిన్నపిల్లాడిని అడిగినా చెప్తాడు. ఇందులో ఒక్క సాక్ష్యం లేదు, ఒక కనెక్షన్ లేదు. ఛార్జ్ షీట్ లో ఒక పేరాలో రాసిన దానికి ఇంకొక పేరాలో రాసిన దానికి సంబంధం లేదు. ఒక చోట శాండ్ అంటాడు, ఒక చోట సాయిల్ అంటాడు. వాళ్ళు తీసుకున్నటువంటి సేకరించినటువంటి సాక్ష్యాలను కూడా తప్పుగా ఈ ఛార్జ్ షీట్ లో రిప్రజెంట్ చేశారు. ఇంటి దగ్గర కొట్టాను, చచ్చిపోయాడు, కారులో వేసుకెళ్తా అంటే ఊపిరి ఆగిపోయి ఉండటం చూశాను, అందుకని నీళ్లు తాపించడానికి ట్రై చేస్తే నీళ్లు తాగలేదు, ఎటాకు చచ్చిపోయాడు కదా అని చెప్పి యాక్సిడెంట్ లో చచ్చిపోయినట్టుగా చూపిద్దామని డంపింగ్ యార్డ్ కాడికి తీసుకెళ్లి కర్రబెట్టి కొట్టి ఆ దెబ్బల్ని క్రియేట్ చేశాను అని చెప్పి అనంతబాబు చెప్పిన విషయాన్నే ఆ రోజున ఎస్పీ గారు, అప్పుడున్నటువంటి ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు 23వ తారీఖు. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వల్ల దేవస్థానం హుండీ లెక్కింపు సందర్భంగా 18 రోజులకు 3,02,92,986 రూపాయలు నగదు, 440 గ్రాముల బంగారం, 5 కేజీల 225 గ్రాముల వెండి మదింపు జరిగింది. మల్లేశ్వర మహామండపం 6వ అంతస్తులో నిర్వహించిన భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడుల హుండీల లెక్కింపు ప్రక్రియని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ కె రామచంద్ర మోహన్ పర్యవేక్షించారు. ఆలయ సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు, దేవాదాయ శాఖ సిబ్బంది, 1 టౌన్ పోలీసులు, ఎస్పీఎఫ్ పోలీసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎండలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఈ రోజు పలు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఎండ ప్రాంతాల్లో పనిచేసేవారు తమ పనులను ఉదయం, సాయంత్రం వేళలో మార్పులు చేసుకోవాలని సూచించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎండల్లో తిరగాల్సిన పరిస్థితులు ఉన్నవారు ద్రవాహారాలను ఎక్కువగా తీసుకోవాలని, ఎండ తగలకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని, అక్కడక్కడ అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.